హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ ప్రవీణ్ పగడాల గారి గురించి అంటే మృతికి సంబంధించిన క్లారిటీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇచ్చేసినప్పటికీ కూడా ఇంకా డౌట్స్ రైజ్ చేస్తున్నారు క్రిస్టియన్ సంఘాలు, కొంతమంది ప్రవీణ్ అభిమానులు, వీళ్ళంతా కూడా చూసుకుంటారు. అయితే ఇప్పుడు మాజీ ఐపీఎస్ విజయ్ కుమార్ ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్నారు. దీని మీద మాకు డౌట్స్ ఉన్నాయి, మేము ఇంకో కమిటీ వేసుకొని విచారణ చేపించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ రకంగా ఏమైనా ప్రయత్నాలు వీళ్ళు చేస్తారా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ప్రవీణ్ పగడాల అది యాక్సిడెంట్ అని క్లియర్గా మనకి ఐజీ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, తర్వాత నరసింహ కిషోర్ ఎస్పీ, వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అంటే దాదాపు 18 రోజుల్లో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి అనేది వాళ్ళు డీటెయిల్గా చెప్పారు. అందులో ప్రధానంగా ఒకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇతను మార్నింగ్ 11 తర్వాత బయలుదేరి ఈ దాదాపు 13 గంటల జర్నీలో ఎక్కడెక్కడ ఇతను ఫస్ట్ వైన్స్ కొన్నాడు, మందు కొన్నాడు, లిక్కర్ కొన్నాడు వైన్ షాపుల్లో, అది 3 చోట్ల కొన్నారు అనేది ఎల్బీ నగర్లో, సవేర వైన్స్, కోదాడ, ఏలూరు, ఈ 3 చోట్ల లిక్కర్ 3 టైమింగ్స్లో కొన్నాడు అనేది వాళ్ళు వీడియోల్లోనే చూపించారు సీసీటీవీలో. దాని తర్వాత అతను 3 చోట్ల యాక్సిడెంట్కి గురైంది. చిలకల్లు టోల్ గేట్ దగ్గర, జగైపేట దగ్గర, రెండవది కేసర టోల్ గేట్ దగ్గర, మూడవదేమో రామవరపాడు. ఈ 3 చోట్ల కూడా తను పడ్డాడు. ఇందులో కొద్దిగా సివియర్ యాక్సిడెంట్గా, ఫస్ట్ యాక్సిడెంటే సివియర్గా మారాల్సింది, అది లైట్గా అయిపోయింది. రెండవ యాక్సిడెంట్ కేసర దగ్గర జరిగింది, కొంచెం గట్టిగానే తగిలింది, అక్కడ ఆయనకి గిక్కుపోయినాయి. ప్లస్ హెల్మెట్ ఉండడు కాబట్టి సేవ్ అయ్యాడు. ప్లస్ హెడ్ లైట్ కూడా, అదేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ బుల్లెట్, ఆ బుల్లెట్కి హెడ్ లైట్ కూడా అది పోయేసి జారిపోయింది. సో అక్కడి నుంచే అతను ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. మధ్యలో గొల్లపల్లి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకున్నాడు. సో ఈ జర్నీ అంతా చూపించారు వీళ్ళు. సో చూపించి ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ హైదరాబాద్లో ఈ ఫుటేజ్ని పంపించి, ఇది అథెంటిక్ ఫుటేజేనా, ఏదన్నా డాక్టరింగ్ జరిగిందా అంటే, డాక్టర్డ్ అంటారు అంటే ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందా, ఎడిటింగ్ ఏమైనా జరిగిందా, అవన్నీ చూసి వీళ్ళు సర్టిఫై చేశారు ఏం లేదని. సో ఇదైతే అథెంటిక్ ఫుటేజ్. సో అంటే ఇతను ఒకటి లాంగ్ జర్నీ కావడం, బైక్లో వెళ్ళడం, మధ్యలో 3 చోట్ల మందు ఇది లిక్కర్ కొని తాగడం, దాని తర్వాత రామవరప్పడ దగ్గర పడిపోయినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకోమని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు చెప్పాడు. అతను లైట్ని రిపేర్ చేసుకోమని చెప్పినా కూడా అతను చేయలేదు. రాజమండ్రి ఖచ్చితంగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలన్న ఆతృతలోనే అతను ఉన్నట్టుగా తెలుస్తుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పింది. అంటే మందు లిక్కర్ తాగుతూ అతను ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకుండా లిక్కర్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, నైట్లో బల్బ్ లేకపోయినా బ్లింకింగ్ బల్బ్తో వెళ్ళడం, అక్కడ ఆ స్పాట్లో నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో రోడ్డులో కంకర గ్రావెల్ అదంతా ఉండడం, ఇతను 70 కిలోమీటర్ల వేగంతో పోతున్నప్పుడు అక్కడ స్కిడ్ అయ్యి జంప్ అయ్యి బైక్ పక్కన ఒక 7 అడుగుల గొంతు ఉంది, ఆ 7 అడుగుల గొంతులకి పడిపోయాడు ఫస్ట్. ఇతని మీద గాల్లోకి ఎగిరిన బైక్ పడిపోయింది, దానివల్లనే చనిపోయాడు అనేది సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ సాక్ష్యం. దాని తర్వాత ఇతను ఎక్కడైతే లిక్కర్ కొన్నాడు, పెట్రోల్ కొన్నాడో అక్కడంతా కూడా UPI పేమెంట్స్, ఆ టైమింగ్స్ దీనికి కూడా టాలీ అయింది అనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇతనికి లోపల ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ శాతం కొంత ఉందనేది పోస్ట్ మార్టంలో కూడా తేలింది. ఆల్కహాల్ తీసుకున్నాడు, కొనిందే కాకుండా తీసుకున్నది కూడా వాస్తవమే అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. అట్లాగే అక్కడ యాక్సిడెంట్ జరిగిన తీరు, ఏదన్నా వెహికల్ గుద్దిందా, అవన్నీ కూడా ఎక్స్పర్ట్లని, మన ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్లని వాళ్ళంతా విచారించడం జరిగింది. సో వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి కూడా ఏంటంటే అది క్లియర్గా యాక్సిడెంట్ అని తెలుస్తుంది. ఏది వెహికల్ గుద్దలేదు, పెయింట్ కానీ ఏమనుకోలేదు. సో అది బేసిక్గా ఆయన చెప్పింది. అంటే టెక్నికల్ యాంగిల్లో ప్లస్ ఫుటేజ్లు ప్లస్ సాక్షులు, దాదాపు 113 మందిని సాక్షుల్ని కలిసాము, వాళ్ళతో అంతా మాట్లాడాము. ఈయన ఈ జర్నీలో మొత్తంగా 6 మంది కలిశారు. సో 6 మందితో కూడా మాట్లాడాం. అది కాకుండా ఈ జర్నీకి సంబంధించిన తెలిసిన వాళ్ళందరితో, కుటుంబ సభ్యులతో దగ్గర నుంచి రాజమండ్రిలో
ఈయన వెళ్తున్న పనికి సంబంధించి అక్కడ ఎవరెవరికి తెలుసు ఇవన్నీ కూడా మేము విచారించాము. అట్లాగే ఈయనకి హెల్ప్ చేసిన వాళ్ళు టోల్ గేట్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్లో వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము గుర్తించి మా సిబ్బంది చేశారు, ఇంటర్వ్యూలు చేశారు. సో ఓవరాల్గా ఇదంతా జరిగిన తర్వాత ఇది క్లియర్గా యాక్సిడెంటే, హత్య అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మాకెవరు కూడా ఆధారాలు చెప్పలేదు. ఏదైనా ఉంటే మేము ఇవ్వమని కూడా 10 రోజులకు ముందే చెప్పాము, ఎవరు ఇవ్వలేదు అనేది ఆయన క్లియర్గా చెప్పాడు ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఏమైంది, అప్పటి నుంచి ఇటు హర్ష కుమార్ కానీ, కేఏ పాల్ కానీ, కొన్ని క్రిస్టియన్ పాస్టర్లు, సంఘాలు వీళ్ళు లేదు ఇది హత్యే, ఆయన తాగినట్టుగా ఎక్కడైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఆయన మందు కొన్నాడనేది చెప్తున్నారు కానీ తాగిన విజువల్స్ ఎందుకు లేవు, ఎక్కడో కూర్చొని తాగుండాలిగా, ఆయన జర్నీ చేస్తే అయితే తాగలేడు, మరి అక్కడ ఎక్కడ విజువల్స్ లేవా, అవి ఎందుకు లేవు. ఆ తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్లు కూడా మీకు కావాల్సినట్టుగా దాన్ని మాత్రమే ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ముందు వెనక ప్రజెంట్ చేయట్లేదు, లెంగ్త్ లేవు. ఈవెన్ యాక్సిడెంట్ జరిగిన దగ్గర కూడా ఆ టైము 11:42కు మాత్రమే మీ దగ్గర ఫుటేజ్ ఉంది తప్ప దాని తర్వాత అక్కడ ఎవరన్నా మనుషులు వచ్చారా, నైటు ఏంటి, మార్నింగ్ వరకు ఏం జరిగింది అక్కడ, అవేమీ మీరు చూపించట్లేదు. కాబట్టి అసలు ఇతను మాస్క్ వేసుకున్నాడు, హెల్మెట్ వేసుకొని ఉన్నాడు, కాబట్టి అతను ప్రవీణా కాదా ఎలా చెప్తాం సీసీటీవీలో. అదే ఏజ్ గ్రూపు, అదే బాడీ ఉన్న ఇంకొక వ్యక్తి అలాగే మాస్క్ వేసుకొని ఉండొచ్చు కదా. ఇతను ఫోన్ తీసుకొని అతనే యూపీఐ పేమెంట్స్ తీసుండొచ్చు, కావాలని సీసీటీవీలో ఉన్న దగ్గరే ముందు కొనడం, సీసీటీవీలో ఉన్న దగ్గరే యాక్సిడెంట్ అవ్వడం, ఇవంతా కూడా మాకు డౌట్ఫుల్గా ఉంది. సో ఇతన్ని ఎక్కడో పట్టుకుని చంపేసి అతని ప్లేస్లో కొన్ని పెట్టి దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు అనేది ఎక్కువ మంది అంటున్నారు. ఈ హర్ష కుమార్ అయితే ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఇది ప్రభుత్వమే హత్య చేసింది అంటున్నాడు. సో అట్లాగా కేఏ పాల్ కూడా అంటున్నారు. అట్లాగే క్రిస్టియన్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కానీ, తర్వాత వాళ్ళది ఒక వెబ్సైట్ కూడా ఉంది, persecution.org అని. ఆ వెబ్సైట్ కూడా డీటెయిల్గా వాళ్ళ అనుమానాలన్నీ రాశారు. అట్లాగే ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అసోసియేషన్స్, కర్ణాటి శ్రీనివాసరావు అని కర్ణాటి ఇంటర్నేషనల్ లాకి సంబంధించి, అట్లాగే ఎడ్వర్డ్ శామ్యూలు, ఇట్లా బెన్నీ లింగం, ఇలాగ చాలామంది అయితే ఇది క్లియర్గా యాక్సిడెంట్ కాదు, మా అనుమానాలు ఏవి నివృత్తి చేయట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర కూడా అతను హెల్మెట్ చెక్కు చెదరలేదు, హెల్మెట్ ఉన్నా కూడా తలకి ఎలా గాయాలు తగినాయి, పెదాలకి ఎలా గాయాలు తగిలినాయి, తర్వాత అక్కడ గ్లాసులు కూడా ఏం పగలలేదు, స్పెక్స్ అవి నీట్గా ఉన్నాయి. సో ఎవరో అతన్ని పడుకోబెట్టి బండి అతని మీద పెట్టినట్టుంది తప్ప బండి ఆ వేగంతో ఆ హైట్ పడి ఉంటే ఎముకలు విరగాలి కదా, అవేం విరగలేదు. ఇలాగా రకరకాలుగా వాళ్ళు అనుమానాన్ని రేకెత్తిస్తూ చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఆయన పేరు, ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఇది క్లియర్గా హత్య, యాక్సిడెంట్ కాదు, మా అనుమానాలేవి నివృత్తి చేయడానికి వాళ్ళు ఐజీ కానీ మిగతా వాళ్ళు ప్రయత్నించట్లేదు, కాబట్టి ఇది హత్యగానే మేము భావిస్తున్నాము, దీన్ని మేము తేల్చడానికి ఒక జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం, జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తాము, కోర్టుకు వెళ్ళి రీపోస్ట్ మార్టం చేయించమంటాము అనేది ఆయన చెప్తున్నాడు. రెండోది, ఇది హత్యని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ 7 మంది మీద కేసులు పెట్టారు. హర్ష కుమార్కి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ అని ఎట్లా అంటాము? ప్రజలకు అనుమానాలు ఉండద్దా? ఉంటే ఎక్స్ప్రెస్ చేయొద్దా? ప్రజాస్వామ్యంలో మాకు రైట్ టు స్పీచ్ ఉంది. అవతల వాళ్ళేమో హిందూ సంఘాలేమో విపరీతంగా వాడు తాగి వాడు యాక్సిడెంట్ చేశాడని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ప్రచారం చేసే హక్కు ఉందా, మాకు లేదా అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమంటే ఒక యాక్సిడెంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ వాళ్ళు విత్ ప్రాపర్ సాక్ష్యాధారాలతో పోలీసులు చెప్పేశారు. అది కాదని చెప్పేవాళ్ళు వీళ్ళ ఆల్టర్నేటివ్ ఇది హత్య అని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అనుమానాలు దేనైనా అనుమానించవచ్చు. ఎవడు ఎంత చెప్పినా నాకు అనుమానం సారా అనొచ్చు. దాంట్లో ఎవడు అనుమానించడానికి ఏముంది? మన ఇష్టం అది అనుమానించడం. బేసిస్ కావాలి. నువ్వు ఒక ఆర్గ్యూ చేస్తున్నావు అంటే ఇది హత్య అని నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు అంటే హత్య ఫస్ట్ ఎవరు చేసి ఉండొచ్చు,
ఎలా జరిగి ఉండొచ్చు, నీ దగ్గర ఉన్న ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఇవేవి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయకుండా పోలీసులు ఎంత డీటెయిల్గా చెప్పినా అది తప్పు ఉంది, ఆ ఫుటేజ్ అంతవరకే ఉంది, వెళ్ళండి మీరు వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ పెట్రోల్ బంకులు అడిగారా, మీరు నయారా పెట్రోల్ బంక్ పోయి అడిగారా, వాళ్ళు ఇవ్వనన్నారా, ఇవ్వకపోతే కోర్టుకి ఎందుకు వెళ్ళకూడదు, ఇవన్నీ డౌట్లు మనలాంటి వాళ్ళకి వస్తాయి. అంటే యువతల వాళ్ళు మాట్లాడేది కూడా రాజకీయంగా మతపరంగా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ప్రవీణ్ పగడాలదే హత్య అని వీళ్ళు నమ్మేటుంటే వీళ్ళ మెథడ్స్ వేరేగా ఉండాలి. వీళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు, ఇది చేయొచ్చు. రెండోది వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా పోలీసుల్ని క్వశ్చన్ చేయట్లేదు. వీళ్ళ భార్య కానీ, జెసికా గారు కానీ, లేకపోతే వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వీళ్ళెవరు కూడా మా అబ్బాయిది ఇది హత్యగానే మేము భావిస్తున్నాం, పోలీసులు చెప్పింది నమ్మట్లేదు అని ఎవరు అనట్లేదు. వాళ్ళు ముందు నుంచి కూడా పోలీసుల మీద నమ్మకం ఉందని అంటున్నారు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్ తప్ప దీన్ని ఏదో ఇంకా కిలికి చేయడం అనేది అనవసరంగా అనుమానాలు రేకెత్తించడం అవుతుంది. నిజంగా ఒకవేళ మీకు అనుమానాలు ఉంటే మీరు కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి. మీరు అప్పుడు ప్రజెంట్ చేయండి, ఒక ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్ ప్రజెంట్ చేస్తే